ఆంధ్ర తీసుకుందాము. ఆంధ్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఇంకా బెటర్ అనుకోవాలి కేసీఆర్ గారు. అయితే 4 రూపీసే తగ్గించారు. ఆయన తగ్గించలేండి. పెరిగింది నెలకు 2-3 సార్లు పెరిగి ఈరోజు ఒక్కరోజు 9 రూపాయలు తగ్గించినంత మాత్రాన ఏమి కాదు కదండి. పెట్రోల్ పెంచడం వల్ల ఒక సామాన్యుడికి పెట్రోల్ మీదనే కదండి. ఈ పెట్రోల్ ద్వారా ఇంకా మిగతా తదితర అంశాల మీద ఆధారపడి ఉన్న ట్రక్కులు కానీ దానివల్ల నిత్యావసరాల సరుకులు కూడా పెరిగే అవకాశం దీని మీద ఆధారపడి ఉంది కదా. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవి ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ యాంకర్ మాన్సా. ఈరోజు మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ అండ్ మనకి ఈ సిలిండర్ కాస్ట్ పెంచడం వల్ల ప్రజలు ఇప్పటి వరకు చాలా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. మరి అలా ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మనకి ఈరోజు గుడ్ న్యూస్ చెప్పింది. 1 లీటర్ పెట్రోల్ పై 9.5 రూపాయలు, అలాగే డీజిల్ పై 7 రూపాయలు. అండ్ నిన్నటి వరకు పెట్రోల్ కాస్ట్ ఆకాశంలో ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్ కాస్ట్ తగ్గించడం జరిగింది. దానికోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అయ్యేదండి, పెంచడం మాత్రము బారాన పెంచి చారాన తగ్గించినట్టు. ఈరోజు 9 రూపాయలు తగ్గినంత మాత్రాన ఏదో ముసలి కన్నీరు దూర్చినట్టు ఇప్పటివరకు ఈ రోజు వరకు సంతోషమే. కానీ పెరిగింది నెలకు 2-3 సార్లు పెరిగి ఈరోజు ఒక్కరోజు 9 రూపాయలు తగ్గించినంత మాత్రాన ఏమి కాదు కదండి. పోపించుకోవడం తప్పదు కాబట్టి ఎవరినైనా ఏం తప్పదు కాబట్టి పోపించుకున్నాడే తప్ప ఇంక ఇలా ఎవరినైనా కూడా మాతోనే ఏమవుతుంది. రోజు ఖర్చులతో పాటు ఇది కూడా బండి బయట తీయాలంటే తప్పదు కాబట్టి అనుభవించాల్సిందే. ఇది మేమేం చెప్తాం, ఎవరు చెప్పినా ఏం చేసుకుంటాం. ఈ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి మీరు ఏ మెసేజ్ చెప్దాం అనుకుంటున్నారు? అంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఈ పెట్రోల్ కాస్ట్ పెంచడం వల్ల అనేది. పెట్రోల్ పెంచడం వల్ల ఒక సామాన్యుడికి పెట్రోల్ మీదనే కదండి. ఈ పెట్రోల్ ద్వారా ఇంకా మిగతా తదితర అంశాల మీద ఆధారపడి ఉన్న ట్రక్కులు కానీ దానివల్ల నిత్యావసరాల సరుకులు కూడా పెరిగే అవకాశం దీని మీద ఆధారపడి ఉంది కదా. ఎట్లా సంతోషం అనుకుంటున్నామండి. వాళ్ళు ఒక పెట్రోల్ పెంచితే మిగతా ఆటోమేటిక్ పెరిగిపోతున్నాయి కాబట్టి పెంచుడు అనేది ఇక వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పెంచి బారాన పెంచి చారాన తగ్గించినంత మాత్రాన్ని ఇలా పెట్రోలే తగ్గింది అనుకుంటాం. మిగతా నిత్యావసరాలు తగ్గినట్టు ఎవరు చూపియ్యరు. మరి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఓన్లీ తెలంగాణలో, ఆంధ్రాలో మాత్రమే పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మిగతా ఏ స్టేట్ లో అయినా సరే చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ తప్ప, లేకపోతే ఇలా మనం పెంచినా కూడా ఏం మాట్లాడట్లేదు ప్రభుత్వం కోసం, మన తప్ప. ఏం మాట్లాడతామండి, పెంచిన దాని మీద వాళ్ళు ట్యాక్స్ స్టేట్ వైజ్గా వాళ్ళు ఎంత నిర్ణయిస్తారో, ఇప్పుడు సెంటర్ ఇచ్చిన దాని మీద స్టేట్ ఎంత చెల్లించాలన్నది ఆ స్టేటులు వాళ్ళ ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంటుందా, వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అది ఎవరు తీసుకుంటారో ఆ దాన్ని బట్టి ఉంటుంది. ఒక స్టేట్ మనకే అనిపిస్తుంది, పక్కన వెళ్తేనేమో 110 రూపాయలకు ఉంది, మన కాడ వచ్చేరకు 120 రూపాయలు ఉంది. మళ్ళీ అలాంటప్పుడు ఎవరు బాధ్యులు ఎవరైతే మనకు సీఎంఏ కాబట్టి తన మీదే బాధ్యత. పార్టీ పరంగా అన్నది ఎవరు అనుకున్నా కూడా అధికారం సీఎంకు ఉంటుంది కాబట్టి స్టేట్ మీద తననే బాధ్యులు. మరి ఇప్పుడు పక్క స్టేట్లో 110 నుండి మనతో 120కి దొరుకుతుందంటే 120 చేసి ఇలా 9 రూపాయలు తగ్గించారంటే మరి దానికి బాధ్యులు వాళ్ళే వహించాలి కదండి. అయితే ప్రభుత్వం అంటే ప్రజలకు భారం పడకుండా చేసేది అని అంటారు. అలాంటి ప్రభుత్వమే ఈ రోజు మనకి భారంగా మారింది. దానికి మీరేమంటారు? ఇక భారంగా మారిందంటే మనం ఒక్కరం అన్నంత మాత్రాన వాళ్ళు నా ఒక్క నిర్ణయం మీద మారాలని ఉండదు. కానీ వాళ్ళకున్న పరిధులు వాళ్ళు ఉంటారు కదండి. మరి వాళ్ళ ఉన్న పరిధులను బట్టి వాళ్ళు పెంచుతుంటారు. కానీ పక్క స్టేట్ కానీ మన స్టేట్లో మాత్రం పెట్రోల్ ధర ఎక్కువ ఉన్నందుకైతే దానికి చింతించాల్సిందే. దానికి బాధ్యులు మాత్రం ముఖ్యమంత్రి. ఓకే సార్, మొన్నటి వరకు పెట్రోల్ కాస్ట్ అనేది చాలా హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఒక 10 రూపీస్ అన్నా తగ్గింది. దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అసలు పెంచడం ఎందుకు, మళ్ళీ తగ్గించడం ఎందుకు? అదేదో 80-90 దగ్గర ఉంటే బాగుంటుంది కదా. అదే అన్ని స్టేట్స్ లో అయితే చాలా తక్కువ ఉంది. ఓన్లీ మన ఆంధ్ర, తెలంగాణ స్టేట్ లోనే పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. దానికి మీరేమంటారు? సో అది స్టేట్ గవర్నమెంట్స్ డిసైడ్ చేయాలి ఎంత తగ్గించాలి, అదర్ స్టేట్స్ తో మెయింటైన్ చేయాలి ఈక్వల్ గా అనేసి దే హ్యావ్ టు డిసైడ్ ఆన్. యా, వి కాంట్ డు ఎనీథింగ్, రైట్? దే హ్యావ్ టు టేక్ దట్ యాక్షన్. అంటే ఈ కాస్ట్ పెంచడం వల్ల ఒక సామాన్యుడి మీద ఎంత వరకు ఎఫెక్ట్ పడుతుంది అంటారు? ఆబ్వియస్ గా అన్ని ప్రైసెస్ పెరుగుతాయి కదండి. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇంపార్టెంట్ ఎవ్రీడే డే టు డే మనం తినే వస్తువుల మీద రేటు పెరుగుతుంది, ప్రతి ఒక్కటి రేటు పెరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్, రైట్? సో వీ హ్యావ్ టు బీ మోర్ కాషియస్ వైల్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ దీస్ ఇంపోర్టెడ్ కమోడిటీస్. సో యా.
అంటే ఇప్పుడు ఒక పెట్రోల్ పైన అయితే 7 రూపీస్ తగ్గించారు, డీజిల్ పై 9.5 రూపీస్ అట్లా తగ్గించారు. తగ్గించడం వల్ల కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? నో, దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్. సార్, మొన్నటి వరకు పెట్రోల్ కాస్ట్ అనేవి ఆకాశంలో ఉన్నాయి కాస్ట్. ఇప్పటికిప్పుడు సడన్ గా కాస్ట్ అనేది చాలా డిక్రీజ్ అయింది. దానివల్ల ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంటారు? యాక్చువల్లీ సెంట్రల్ లెవెల్లో ఆల్రెడీ పెట్రోల్ కాస్ట్ తగ్గించడానికి తగ్గినాయి. స్టేట్లోనే ప్రైజెస్ ఇంకా తగ్గించలేదు. దానివల్ల మరి స్టేట్ ఏం చేస్తుందో మరి తెలియాలి కదా మేడం. మన స్టేట్ లోనే ఓన్లీ ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువ కాస్ట్ ఉంది. మిగతా ఏ స్టేట్ లో అన్నా చూసుకున్నట్లయితే 100 బిలోనే ఉంది. దానికి మీరేమంటారు? అదే మేడం, సెంట్రల్ వాళ్ళు అయితే ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు తగ్గించమని. మరి స్టేట్ వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రాలో అయితే ఇంకా చెప్పలేము. ఆంధ్ర పీపుల్ ఆల్రెడీ సఫరింగ్. ఇది కంప్లీట్ గవర్నమెంట్ తప్పు అంటారా, మన తప్పు అంటారా? స్టేట్ లెవెల్ తప్పే మేడం. స్టేట్ లో జరుగుతున్న వాళ్ళదే తప్పు. సెంట్రల్ ఆల్రెడీ తగ్గించింది పెట్రోల్ ప్రైజెస్. అంటే ఈ తగ్గించడం పెంచడం వల్ల ఒక సామాన్యుడికి ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది అంట? చాలా డిఫరెన్స్ ఉంది కదా మేడం. ఆల్రెడీ సెంట్రల్ లెవెల్ నార్త్ సైడ్ మొత్తం తగ్గినాయి. ఇక్కడ స్టేట్ సైడే కదా. మన నార్త్ లోనే కొంచెం ప్రైజెస్ హైగా ఉన్నాయి. మెయిన్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర చూసుకుంటే, రాజకీయాలు చూసుకుంటే కొంచెం అలాగే ఉన్నాయి మేడం. అదే అటు చూస్తే ఆంధ్ర మొత్తం రోడ్లు కూడా కట్టించడానికి వీలుగా లేదు. ఇందులో ట్యాక్సులు పెంచేస్తున్నారు. ఇటు తెలంగాణ సైడ్ వస్తే అలా ఇందులో ట్యాక్స్ తీసుకున్నారు. మరి తెలంగాణ అన్ని భాగంగా బాగానే ఉంది, కానీ ఈ పెట్రోల్ ప్రైసెస్ తగ్గించట్లేదు. గవర్నమెంట్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మనం సైలెంట్ గా ఉండటం వల్లే ఇంత జరుగుతుంది అంటారా? సెంట్రల్ పరంగా బాగానే ఉంది మేడం. స్టేట్ లెవెల్ గా ఏమవుతుందో అర్థం కావట్లేదు. మరి ఎందుకు తగ్గించట్లేదు ఏమో. మరి మన ప్రజల వరకేనా ఇది? సార్, నిన్నటి మొన్నటి వరకు చూసుకున్నట్లయితే పెట్రోల్ కాస్ట్ చాలా హైలో ఉన్నాయి. అంటే ఇప్పుడు సడన్ గా 10 రూపీస్ అయితే తగ్గింది. దాని వల్ల మీకు ఏం డిఫరెన్స్ అనిపించింది చెప్పండి? డిఫరెన్స్ అంటే డైలీ 400-500 పెట్రోల్ కొట్టిస్తాం, డెలివరీ చేస్తాం. పెట్రోల్కు ఎంత చేసినా పెట్రోల్కే సరిపోయేది. ఇంతకుముందు సరిపోయేది పెట్రోల్కే చాలా అవుతుండే. ఇప్పుడు కొంచెం 9.50 రూపీస్ తగ్గించేసరికి కొంచెం బాగానే అవుతుంది. ఇంకా కొంచెం స్టేట్ గవర్నమెంట్ కూడా వ్యాట్ తగ్గిస్తే బాగుంటుందని మేము చెప్పేసి అనుకుంటున్నాం. అంటే మీరు ఎందులో వర్క్ చేస్తారు భయ్యా? డన్జో డెలివరీ. డెలివరీ అంటే తిరుగుతానే ఉండాలి. మీకు డ్యూటీ అయ్యేంత వరకు ఎంత పెట్రోల్ కొట్టించుకుంటారు? నేను డైలీ 400 కొట్టిస్తాను. అంటే డ్యూటీ అయ్యేసరికి అది సరిపోతుందా? సరిపోతుందంటే సరిపోదు, మళ్ళీ కొట్టివ్వాల్సి వస్తుంది. ఆఫీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారా భయ్యా మీకు ఈ పెట్రోల్ ఛార్జెస్ అవన్నీ? పెట్రోల్ ఛార్జెస్ ఎవరు మేము ఇవ్వరు. మరి అలాంటప్పుడు పెట్రోల్ కాస్ట్ పెరిగినప్పుడు మీకు ఎంత వరకు భారం పడుతుంది మీ పైన? పెట్రోల్ కాస్ట్ అంతకుముందు అంటే 250-300 కొట్టిస్తే సరిపోయేది. ఇప్పుడు 400-450 కొట్టియాల్సి వస్తుంది. అంటే ఈ పెట్రోల్ కాస్ట్ పెరగడం వల్ల ఒక సామాన్యుడికి ఎంత వరకు భారం పడుతుంది అంటారు? చాలా పడుతుంది మేడం. ఇబ్బంది. బ్యాచులర్స్ అండ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళంటే చాలా కష్టం. ఇంట్లో చూసుకోవాలి, బయట పెట్రోల్ కోసం సగం జీవితం పెట్రోల్కి అవుతుంది. నెలకు 12,000 పెట్రోల్ అవుతుంది. 12,000 పెట్రోల్ అవుతుంది. ఈ కాస్ట్స్ అవి పెంచడం వల్ల మీరు గవర్నమెంట్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఇవన్నీ పెంచడం అనేది కాదు, ఇంకా కొంచెం తగ్గిస్తే అన్ని సరుకులు కానీ డీజిల్కి పెట్రోల్కి ఇంకా తగ్గిస్తే, స్టేట్ గవర్నమెంట్ తగ్గిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. మిగతా స్టేట్స్ తో పోల్చుకున్నట్లయితే ఓన్లీ మన స్టేట్స్ లోనే, అంటే తెలంగాణ ఆంధ్రాలో చూసినట్లయితే మన 2 స్టేట్స్ లోనే పెట్రోల్ కాస్ట్ డీజిల్ కాస్ట్ ఎక్కువ ఉంది. మిగతా స్టేట్స్ లో చాలా తక్కువ ఉంది. దానికి ఏంటంటారు అసలు రీజన్? రీజన్ అంటే స్టేట్ గవర్నమెంట్ తగ్గిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అంతే. పెట్రోల్ కాస్ట్ అవి పెంచడం తగ్గించడం జరుగుతుంది గవర్నమెంట్. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది అంతే. అంటే డైలీ పెట్రోల్ కొట్టించే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇంకా ఏంటంటే మంత్లీ శాలరీ తక్కువ, దానివల్ల ఇబ్బంది బాగానే ఉంది. మీరు స్విగ్గీలో అంటే డెలివరీ దాంట్లో పని చేస్తున్నారు, మీకు వచ్చే శాలరీ మీకే సరిపోదు. ఇప్పుడు మీకు ఛార్జెస్ కూడా ఇవ్వరు నాకు తెలిసి. మీకు పెట్రోల్ కాస్ట్ ఎక్కువ భారం అవుతుందా? ఇస్తారు, బట్ మేము వాడేదానికి ఒక 10% అట్లా ఇస్తారు అంతే కంపెనీ నుంచి. మిగతా స్టేట్స్ లోని మన స్టేట్స్ లోని చూసుకున్నట్లయితే ఓన్లీ తెలంగాణ ఆంధ్రలోనే మన పెట్రోల్ కాస్ట్ డీజిల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. మిగతా అన్ని స్టేట్స్ లో అంటే కొంచెం 100 బిలోనే ఉంది. దానికి రీజన్ ఏంటంటారు? ఇక దాని గురించి తెలియదు, కానీ కాకపోతే గవర్నమెంటే చూసి చేయాలి. కానీ ఏంటంటే ఈ డైలీ వాడటాలకే ఇబ్బంది. మామూలుగా మంత్లీ అంటే కొంతమంది ఏంటంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి,
మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. అంటే ఒక 2 times 3 times తీస్తారు. బట్ వాళ్ళకి పెట్రోల్ అంతా ఎక్కువ యూజ్ అవ్వదు. బట్ డైలీ అంటే ఫీల్డ్లో తిరిగే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మీరు డెలివరీ దాంట్లో పని చేస్తున్నారు కదా, మీకు డైలీ ఎంత పెట్రోల్ అవసరం ఉంటుంది? డైలీ 300 అవుతుంది. ఈ పెట్రోల్ కాస్ట్ పెరిగాక ఎంత అవుతుంది? ఇప్పుడు కూడా అంతే అవుతుంది. ఎందుకంటే తిరిగేది డైలీ మామూలు ఒక 200 kilometers అంటే ఒక 150 kilometers తిరుగుతాం. దానివల్ల అంటే మాకు కంపెనీ ఒక 10% ఇస్తుంది కాబట్టి కొంచెం అది ఇది మేనేజ్ అవుతుంది అంతే. అంటే ఈ కాస్ట్స్ అవి పెంచడం వల్ల గవర్నమెంట్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? సామాన్య ప్రజలు బ్రతకడం కొంచెం ఇబ్బంది అంతే. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే మంత్లీ శాలరీలు తక్కువ, బయట సరుకులు ఎక్కువ. కాబట్టి గవర్నమెంట్ కొంచెం చూసి ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. పెట్రోల్ కాస్ట్ నిన్నటి మొన్నటి వరకు చాలా హై రేంజ్ లో ఉన్నాయి, ఈ రోజు చూసుకున్నట్లయితే కొంచెం తగ్గింది. దానికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు 5 రూపాయలు 6 రూపాయలు తగ్గిస్తే ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు పక్కనే ఉన్న వేరే ఏరియాస్ లో ఇంకా చాలా తక్కువగా వస్తుంది. ఇక్కడ మన ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకుందాము, దాని ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది అండ్ మంది ఆల్మోస్ట్ దగ్గరగా ఉందని నేను అంటా. అంటే వేరే స్టేట్స్ లో చూసుకున్నట్లయితే 100 బిలోనే ఉంది. ఓన్లీ తెలంగాణ ఆంధ్రలో 96 అన్న 100 బిలో ఉంది కదా భయ. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో అయితే 100 అబోనే ఉంది. దానికి రీజన్ ఏంటంటారు? రీజన్ అంటే ఏముంది, డిపెండింగ్ ఆన్ లీడర్స్. ఇప్పుడు ఎక్స్చేంజ్ తగ్గించాలి అనుకుంటే వీళ్ళు తగ్గించే ఛాన్స్ ఉంది, బట్ తగ్గించాలని వీళ్ళకు ఉండాలి కదా మెయిన్. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నాది ఆంధ్ర తీసుకుందాము. ఆంధ్రలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఇంకా బెటర్ అనుకోవాలి కేసీఆర్ గారు. అయితే 4 రూపీసే తగ్గించారు. ఆయన తగ్గించలేండి. ఇంకేమైనా క్వశ్చన్లు అడగండి. సో ఇదండి మనకి ఈరోజు పెట్రోల్ బంక్స్ దగ్గర ప్రజలు వాళ్ళ రియాక్షన్స్ ని చెప్పడం పెట్రోల్ కాస్ట్ పై. మరి నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ రంగతో మానస.